స్వావలంబన పథకాన్ని ఏపీలోనే విస్తరించండి. భారత ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన స్వావలంబన పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో విస్తరించి మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించి మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. తద్వారా స్త్రీలు స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరైన ఆయన స్వావలంబన పథకానికి సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా కోరారు. దీనికి సంబంధిత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తక్షణం స్పందించి లిఖితపూర్వకంగా తమకు సమాధానం ఇచ్చారు. స్వావలంబన అనే ఒక మహిళా వ్యవస్థాపకత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2025లో అస్సాం, మేఘాలయ, మిజోరం, ఉత్తరప్రదేశ్, తెలంగాణలకు చెందిన 6 ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిందని తెలిపారు. మంత్రిత్వ శాఖ తన స్వయం ప్రతిపత్త సంస్థలైన నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్, గువాహతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ మహిళా విద్యార్థుల్లో వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించడం, వృత్తిగా వ్యవస్థాపకతను కొనసాగించడానికి అవసరమైన మద్దతు విధానాలు, పథకాలు, వనరులు, నెట్వర్క్ల అవగాహనతో వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతేకాకుండా స్వావలంబన ప్రాజెక్టు కోసం లక్ష్య సమూహంలో ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి 1200 మహిళా విద్యార్థులు ఉన్నారని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వారు అధిగమించిన సవాళ్లు స్వయంగా వ్యాపారాలను స్థాపించడానికి ఉపయోగించిన వ్యూహాలను హైలైట్ చేస్తూ విద్యార్థులకు అవేర్నెస్ కల్పిస్తాయని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కార్యక్రమాన్ని విస్తరించడానికి ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి మరోసారి పరిశీలించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు.